అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చూస్తా ఉంటే ఎందుకు ఇలా తయారయ్యారు? రాష్ట్రం విడిపోయింది, ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు మిగిల్చి ఉన్న లాభాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకుంది, అయినా ఎవరో ఏం పట్టించుకోవాలి। సరే ఏదో మన సోదర రాష్ట్రం సంతోషంగా ఉంటే చాలే అని అనుకున్నారు। ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఎవరు కూడా ఆ సమయంలో నోరు విప్పల, మనకి అన్యాయం జరిగింది, మనకి న్యాయం జరగాలి అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాల। కొంతకాలం అది ఎలక్షన్ వరకు ఉపయోగించుకున్నా, ఎలక్షన్ తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోలే। 14 ఎన్నికల తర్వాత ఇక 14 ఎన్నికల తర్వాత తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రధానంగా తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేద్దామనుకున్న ఆలోచనలతో వ్యాఖ్యలు చేశారా, లేదా అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని తక్కువ చేసి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేద్దామన్న ఆలోచన విధానంతో వ్యాఖ్యలు చేశారో నాకు ఈ రోజుకి అర్థం కాదు। ఎందుకంటే స్వయాన అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోటి నుంచే ఆంధ్ర రాష్ట్ర బిర్యానీని పేడ అనే విధంగా ఆయన సంబోధించడం ఎంత నీచమైన వ్యాఖ్య అండి। ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాలని తక్కువ చేస్తూ ఎన్ని వ్యాఖ్యలు చేశారు। గత ఎన్నికలే తీసుకుందాం, మొన్న 24 ఎన్నికల సమయంలో 23 ఎన్నికలు తెలంగాణలో జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల గురించి వ్యాఖ్యలు చేశారు, లేదా ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు రావట్లేదని చెప్పి నవ్వుకున్నారు। అవన్నీ ఇక్కడ జరగనమాట వాస్తవమే, కానీ వాళ్ళు అన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అది ఇక్కడున్న అధికార పార్టీలో ఉన్న నాయకులు ఎవరన్నా స్పందించారా? ఎవరు స్పందించరు। వాళ్ళ ఆలోచన కూడా అదే కదా, మనం ఎన్ని చేసినా, మనం ఎన్నన్నా వాళ్ళు ఏం మాట్లాడరో, మనం ఏదైనా చేసుకోవచ్చు అన్న ఆలోచన, ఆ ధైర్యం వాళ్ళలో నింపిందే మనం। ఈ రోజు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అటు అమరావతిని గాని, లేదా హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ని గాని వాళ్ళు విమర్శ చేసే స్థాయికి వచ్చారు అంటే మన పిరికితనం కాదండి, లేదా మన చేతగానితనం కాదా? ఈ రోజు అమరావతి గురించి ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో పొంగులేటి గారు, ఇక్కడికి పెట్టుబడులు రావట్లేదు అంటున్నారు। మరి అసలు మీ రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి ఏంటి? అమరావతికి మునిగిన విజయవాడ పరిసర ప్రాంతాలకి తేడా తెలియకుండానే మీరు ఎమ్మెల్యేగా గెలిచేశారు। తెలియదనైతే నేను అనుకోవట్లేదు ఇక్కడ పరిస్థితి, ఎందుకంటే అమరావతికి విజయవాడలో మునిగిన ప్రాంతానికి దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి। మరి దాన్ని ఎలా ఆయన ప్రస్తావిస్తారు? ఇక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? మీరు ఏదైనా వ్యాఖ్య చేయాలి అనుకున్నప్పుడు 1కి 4 సార్లు ఆలోచించాలి కదా। గతంలో కేటీఆర్ గాని కేసీఆర్ గాని చేసిన వ్యాఖ్యల వల్లే కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో వాళ్ళు అనుభవిస్తుంది। ఈ రోజు మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు లబ్ధి పొందాలి అనుకుంటే మీ రాష్ట్రంలో ఉన్న తప్పుల గురించి మాట్లాడాల్సింది పోయి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎన్టీఆర్ గారండి మహోన్నతమైన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి అండి ఆయన। ప్రపంచంలో తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన, ఒక గౌరవం తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు అండి ఆయన। ఆయనకు ఒక స్థలాన్ని కేటాయించి దానికి ఎన్టీఆర్ ఘాట్ అని పెట్టి, మరి దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏమన్నా నందమూరి కుటుంబం గాని, నారా కుటుంబం గాని తింటుందా? ప్రభుత్వమే కదా తింటుంది। ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ ని ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు గత ప్రభుత్వాలు, దాని మీద వచ్చే రూపాయి ఇప్పటికీ మీ ప్రభుత్వాలే కదా తింటుంది, ఆ కుటుంబాలు ఏం తినట్లేదు కదా। మరి దాన్ని తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టాలన్న ఆలోచన అసలు ఎందుకు వస్తుంది మీకు? అంటే అది మీ ఆలోచన విధానమా, లేదా మిమ్మల్ని ఎవరిని ఎన్మాలను నడిపిస్తున్నారా, లేదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం? అది ప్రజలకు తెలియాలి ఖచ్చితంగా। ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ జోలికి వచ్చిన, అమరావతి గురించి మరొకసారి నోరు జారిన గత ప్రభుత్వం ఊరుకున్నట్టుగా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందని అయితే నేను అనుకోవట్లా। ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి ఆల్రెడీ సమాధానాలు గట్టిగానే వచ్చినాయి, అలాగే అమరావతికి సంబంధించిన వ్యాఖ్యలకి సమాధానాలు వస్తూ ఉన్నాయి। సో తెలంగాణ రాజకీయ నాయకులు రియాలిటీలోకి రండి సార్। మీ రాజకీయం మీ రాష్ట్రాన్ని బాగు చేసుకునే విధంగా ఉండటంలో తప్పులేదు, మీరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఆ వ్యాఖ్య వల్ల మీ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే తప్పులేదు, కానీ పక్క రాష్ట్రం నష్టపోవాలి, పక్క రాష్ట్రానికి అవమానం జరగాలి అనే విధంగా మీరు వ్యాఖ్యలు చేసి దాని నుంచి మీరు లబ్ధి పొందాలనుకుంటే మాత్రం మనం ఏది కోరుకుంటే తిరిగి అదే మన దగ్గరకు వస్తుంది అనేది మర్చిపోవద్దు। ఆ విధంగానే ఇక మీద మీరు చేసే వ్యాఖ్యలు మంచిగా ఉండాలని కోరుకున్నా। ఇప్పటికే కోమటిరెడ్డి గారు తమ తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్తా ఉన్నారు, పొంగులేటి కూడా తను చేసిన వ్యాఖ్యను వెనక్కి తీసుకుని మీ రాష్ట్రంలో నష్టపోయిన రియల్టర్లకి వాళ్ళ నష్టాన్ని భర్తీ చేసే విధంగా నిర్ణయాలు తీసుకుని చేసిన వ్యాఖ్యకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది। ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ఆవేదనతో ఈ వీడియో చేస్తా ఉన్నా, ఇందులో ఏదైనా తప్పులుంటే పెద్ద మనసు చేసుకుని మన్నించి ఈ వీడియో మీద మీ కీలకమైన అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।